హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ డే 3 అండి. డే 3 అనేది హెల్దీగా ఎలా ప్లాన్ చేసేసుకుందామో మనం ఈ వీడియోని చూసేద్దామన్నమాట. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు ఏమన్నా కొంచెమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ముందుగా నాది మా ఇంట్లో నైట్ ఆల్మోస్ట్ జొన్న రోటీ ఉంటుందని చెప్పాను కదా. జొన్నపిండి అయిపోతే నేను ఇక్కడ జొన్నపిండి పట్టించి అది అనేది డబ్బాలో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఎలా పట్టించుకుంటారు అంటే జొన్నలు మొలకలు కట్టించుకొని అయినా పిండి పట్టించుకోండి, లేదు నార్మల్గా అయినా పిండి పట్టించుకోండి. అలా అనేది మీ చాయిస్. మొలకలు కట్టించుకొని పిండి పట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒగరు ఫ్లేవర్ లేకుండా స్వీట్నెస్ వస్తుంది అనమాట మొలకలు కట్టుకుంటే. లేదు మనం మొలకలు కట్టుకోకుండా నార్మల్గా పట్టించుకున్నాం అనుకోండి, కొంచెం ఒగరుగా ఉంటుంది అనమాట రొట్టె. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే, నాకు జొన్నలు చెరుక్కోవటం రాదు కదా, అందుకని నేను శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరపెట్టేసేసుకొని పిండి పట్టించుకుంటాను. లేదు మీకు స్వీట్గా కావాలి, చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తినాలి అనుకున్నారనుకోండి, జొన్నల్ని బాగా కడిగేసుకొని మొలకలు కట్టేసుకోండి. అది ఎలా అంటే, జొన్నల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒకరోజు నైట్ అంతా ఈవినింగ్ కడుక్కున్నాం అనుకోండి, ఆ రోజు నైట్ అంతా మీరు నానపెట్టేసుకొని మార్నింగ్కి అవి జల్లీలో వేసేసుకోండి. నీరు వంచేసి వంచేసి జల్లీలో వేసుకున్న తర్వాత ఒక క్లాత్లో బాగా బిర్రుగా కట్టేసి పెట్టండి. ఆ డే అంతా అండ్ ఆ నైట్ అంతా ఉంటాయి. నెక్స్ట్ డేకి బాగా మొలకలు వస్తాయి అన్నమాట. సో అలా మొలకలు వచ్చిన జొన్నల్ని ఒక 2 days బాగా ఎండలో ఎండపెట్టేసుకొని పిండి పట్టించుకోండి. అలా అయినా బాగుంటుంది, బట్ స్వీట్గా ఉంటుంది అనమాట రొట్టె. సో నేను అలా చేస్తే మా నాన్నకి నచ్చలేదనమాట మొలకలతో చేసిన పిండి, అందుకని నేను ఈసారి నార్మల్గా పట్టించాను. సో అలా జొన్న పిండిని రీస్టాక్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే గోంగూర రోల్సుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేసి గోంగూర పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు రాగి సంగటి. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. రాగి సంగటి విత్ గోంగూర పచ్చడి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక 30 years బ్యాక్ వెళ్ళిపోవచ్చు అనమాట, అంత కమ్మగా ఉందనమాట. మేము ట్రై చేసి చూసాం కదా. ఇక్కడ రాగి సంగటి ఎలా చేయాలో నేను క్లియర్గా చెప్తాను, మీరు కూడా చూసి ట్రై చేసేయండి. ప్యూర్గా వితౌట్ రైస్తో ఓన్లీ రాగి పిండితో నేను ఇక్కడ రాగి సంగటి చూపిస్తున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు కొలత ఎలా తీసుకుంటారంటే, రెండు గ్లాసుల వాటర్కి 1 glass పిండి, లైక్ మీకు బియ్యం లాగే అనమాట. అన్నానికి 1 glass బియ్యం తీసుకుంటే 2 glasses ఎసురు పోసుకుంటారు కదా, ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. 2 glasses వాటర్ తీసుకోండి, 1 glass పిండి తీసుకోండి. అండ్ ఇంకా ఏం చేస్తారంటే, 1/4 భాగం వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం రాగి సంగటి చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎప్పుడు దించుకొని వెనుపుకోవాలనే ఐడియా లేకపోతే కొంచెం వాటర్ ఉంటేనే బెటర్ అనమాట. సో అలా కొంచెం ఒక వాటర్ అనేది కొంచెం ఒక చుక్క ఎక్కువ వేసేసుకోండి. సో నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ 2 glasses వాటర్కి 1 glass పిండి, అది పర్ఫెక్ట్ కొలత అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసుకోండి. ముందుగా మనం ఎసురు పెట్టేసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఎసురుని బాగా తెరలనివ్వండి ఫ్రెండ్స్. బాగా తెరిలిన తర్వాత పిండిని తీసుకొచ్చుకొని ఒక సైడ్కే బాగా కుప్పలాగా పోసేసుకోండి. పిండి అనేది వాటర్లో స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, మనం వినిపేటప్పుడు ముద్దలా రాకుండా గడ్డలుగా గుల్లలుగా వస్తుంది అనమాట. సో ఇలా చూసారా, రాగి సంగటి అనేది ఇలా ఉడకాలి. లైక్ ఎలా ఎప్పుడు మీరు దించి ఎనుపుకోవాలంటే, పర్ఫెక్ట్గా మీకు ఒక చిన్న టిప్ చెప్పండి. అన్నం మనం ఎప్పుడైతే గంజి వంచేటప్పుడు అన్నం గుడగుడ ఉడికిన సౌండ్ వస్తుందో చూసారా, ఇక్కడ చూసారా ఎలా గుడగుడ ఉడుకుతుందో, అలా మనకి గుడగుడ ఉడికే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఎలా తెరులుతుందో. అన్నం కూడా అంతే కదా, అన్నం బాగా తెరులుతుంటేనే మనము ఇత్తు పట్టుకొని చూసి వంచేస్తాము. బట్ ఇక్కడ పట్టుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి, పిండే కాబట్టి ఇలా మొత్తం తెరలాలన్నమాట. చుట్టుపక్కల ఇలా మనకి తెరలాలి. అదే మీకు మెయిన్ టిప్ అనేది, అప్పుడు బాగా ఉడికినట్లు. సో ఇలా బాగా పొంగులు వచ్చేసిన తర్వాత చిటిక అనేది పైకి చింది పడుతుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదే మెయిన్ టిప్, అంతకు మించి ఏం లేనే లేదు. చాలా చాలా సింపుల్. ఒక్కసారి పర్ఫెక్ట్గా ఉడికినప్పుడు దించేసి మనం ఎనుపుకున్నామంటే అసలు ఎమ్మటే వెనికిపోతుంది. పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, 2 సార్లు ట్రై చేయండి. రాలేదు అంటే 1 week కంటిన్యూస్గా ట్రై చేయండి, అదే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఉడికేసింది. అలా తెడ్డు పెట్టి వెనపగానే ఈజీగా అయిపోతుంది.
ఇక్కడ మా నాన్న ఎనుపుతున్నాడు చూడండి. అసలు చూసారా, చాలా సింపుల్గా అయిపోయింది. ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉడికింది. అండ్ దట్ నేనేం చేశానంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రానే వేసాను అనమాట ఎసురు. నేను 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాను, 2 గ్లాసుల పిండి తీసుకున్నాను కదా, ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా పోసాను అనమాట. అలా తిప్పగానే శుభ్రంగా అదేంటి మనకి మంచిగా వచ్చేసింది అనమాట. అంత అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకే ఒక్క టిప్, ఏం లేదు, సింపుల్ రాగి సంగటి. కానీ ఇది అనేది ఇక్కడ ఇంత ప్లెయిన్గా చేయడం ఎవరికి రాదు. ఏం చేస్తారంటే రైస్ ఉడకపెట్టుకొని అలా చేసుకుంటారు. అలా చేయాల్సిన అవసరమే లేదు. మీరు నా వీడియో చూసి ఖచ్చితంగా నేర్చేసుకోండి. సో ఇలా రాగి సంగటి చేసేసాను. తర్వాత ఏం చేసేసానంటే గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలు వేసి చేస్తే మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. మా నాయనమ్మ ఇలాగే చేసిద్దంట. అందుకని ఆయనకి ఇష్టమని గోంగూర తెచ్చుకున్నాడు ఫ్రెష్గా. ఒక 2 కట్టల గోంగూర ఒలిచేసాను. గోంగూర కూడా చాలా ఎక్కువ ఉందనమాట. ఐ థింక్ ఒక అరకిలో ఆకు వచ్చిందనమాట. అంత పెద్ద కట్టలు వచ్చేసాయి. సో గోంగూరని ఒలిచేసుకొని ఎండుమిరపకాయలు వేసేసుకొని గోంగూరను కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని గోంగూర పచ్చడి చేశాను. గోంగూర రోటి పచ్చడి, రాగి సంగటి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇదేం కాంబినేషన్ అనుకుంటున్నారా? వెనకటి ఇలాగే తినేవాళ్ళంట. సో ఈరోజు మా నాన్న అడిగితే నేను కూడా ఇలా చేసి పెట్టాను అనమాట. రాగి సంగటి మా ఇంట్లో నాకు చేయడం వచ్చు, మా నాన్నకి చేయటం వచ్చు. సో మా వాళ్ళందరికీ వచ్చు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే మీరు కూడా నేర్చుకొని ఎప్పుడన్నా నచ్చినప్పుడు వండుకొని తింటారు అని. ఏం లేదు, చాలా చాలా సింపుల్, అంతే అనమాట. ఇక్కడ రాగి సంగటి అయిపోగానే నెక్స్ట్ గోంగూర పచ్చడి అనేది రెడీ చేసేస్తున్నాను. అవి కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని తగినన్ని, కొంచెం గోంగూర పచ్చడికి ఎండుమిరపకాయలు ఎక్కువే పడతాయి ఫ్రెండ్స్. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో కొంచెం నూనె వేసేసుకొని మెంతులు, కొంచెం ఆవాలు వేయించేసుకోండి గోంగూర పచ్చడికి. ఇక్కడ ఆల్రెడీ నేను గోంగూర పచ్చడి అనేది ఒక సైడ్ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. నాన్న ఏంటంటే ముద్దలు చేసేస్తున్నాను అనమాట. రాగి సంగటి మేము 3 ఉన్నాం కాబట్టి 3 ముద్దలు చేసేస్తాడు. నాకు బేసిక్గా రాగి సంగటిని ఏ కర్రీలో తినడం నచ్చదు ఫ్రెండ్స్. అందుకని నేను మజ్జిగ వేసుకొని కలిపేసుకొని గ్లాస్లో పోసుకొని తాగేస్తాను అనమాట. సింపుల్గా ఒక 2 గ్లాసెస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలు వేయించేసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయల తర్వాత కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు కూడా వేయించేసుకున్నాను. అంతే, ఇంతవరకు సరిపోతాయి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తే. అండ్ అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది, రాగి సంగటిలో కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ గోంగూర చూసారా, చాలా ఆ పెద్ద కళాయి నిండా వచ్చేసింది. నియర్లీ ఒక హాఫ్ కిలో అంటే ఆకులు ఉంటాయన్నమాట. సో అదేంటంటే నేను కడిగేసి శుభ్రంగా వాటర్ పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే కొంచెం ఆయిల్ వేసి వేయించేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం మిరపకాయలు వేయించేసుకున్నాము, ఆవాలు మెంతులు కూడా వేయించేసుకున్నాము కదా. మనం ఏం లేదు, సింపుల్గా రోట్లో వేసేసి దంచుకోవడమే అనమాట. ముందుగా మనం ఏం చేస్తామంటే మిరపకాయలు వేసేసుకొని ఉప్పు వేసుకొని దంచుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఆవాలు మెంతులు కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని దంచేసుకున్న తర్వాత ఈ గోంగూర వేసేసుకొని దంచుకోవటమే. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా గోంగూర పచ్చడి. సో గోంగూర వేయించుకోవడానికి కూడా ఆయిల్ చాలా తక్కువే పడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ గోంగూర పచ్చడిని పచ్చిమిరకాయలు కూడా వేసి నూరుకుంటారా, అది కూడా బాగుంటుంది. ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఎండుమిరపకాయలు వేసి దంచిన క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ పచ్చడి నానే నూరేస్తున్నాడు, నేను లోపల పని చేసుకుంటా ఉంటుండే. ఫస్ట్ చెప్పాను కదా, మిరపకాయలు ఉప్పేసి దంచేసుకున్నాడు, తర్వాత ఆవాలు మెంతులు దంచేసుకున్నాడు, తర్వాత ఇక్కడ గోంగూర వేసేసుకొని దంచుతున్నాడు అనమాట. ఈజీగా అయిపోతుంది, అంతే, పెద్ద కష్టమేం కాదు. సీరియస్లీ చెప్తున్నాను, మనం చేయగా వంటలు అన్నీ వచ్చేస్తాయి, పెద్ద ఇదేం కాదు. సో ఇంకా మెయిన్ వచ్చేసి గోంగూర పచ్చడిలో ఖచ్చితంగా ఉల్లిపాయ ఉండాలి. ఉల్లిపాయ ఉంటేనే ఆ టేస్ట్ అనమాట. సో ఇక్కడ ఉల్లిపాయ వేసేసుకోండి, ఉల్లిపాయ తర్వాత ఎల్లిపాయ వేసేసుకోండి, ఎల్లిపాయ తర్వాత జీలకర్ర వేసుకోండి, తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోండి. అంతే, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గోంగూర ఎండుమిర్చి పచ్చడి కూడా. ఇంకా పచ్చిమిర్చి వేసి నూరుతారని చెప్పారు కదా, పచ్చిమిర్చి గోంగూర ఉడకబెట్టి నూరుతారనమాట. అండ్ గోంగూరతో మేము పులుసు కూర చేస్తాము, పప్పు కూడా చేస్తామన్నమాట. అవి వేరే వీడియోస్లో చూపిస్తాను అనమాట. ఇక్కడ ఎల్లిపాయ వేసేసాను, జీలకర్ర కూడా వేసేసాను, కొంచెం మంటే ఉంది. సో దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నూరుతుంటే. సో మీరు కూడా ఒకసారి ఇలా రాగి సంగటి గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలా ఆయిల్ తక్కువగా హెల్తీగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే డిన్నర్లోకి ఈ గోంగూర పచ్చడి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా వైట్ రైస్ ఎండుమిరపకాయ గోంగూర పచ్చడి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ ఏం చేశాను అంటే ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట.
ఇక్కడ చూడండి రాగి సంగటి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చేసింది అనమాట. మీరు కూడా ఒకసారి ఇలా ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి రాగి సంగటి ట్రై చేసి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా ఆఫ్టర్నూన్కి ఆల్రెడీ గోంగూర పచ్చడి ఉంది కదా, అదే రైస్లోకి సరిపోతుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇంకా జొన్న రొట్టె ఉంటుంది కాబట్టి జొన్న రొట్టెలోకి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పచ్చడి చేస్తున్నా అనమాట. పచ్చడి ఏంటంటే పచ్చిమిరకాయ టమాటా పచ్చడి, చాలా సింపుల్ ఈజీ అనమాట. ఏమీ లేదు, మనం రోల్ లేకపోయినా కూడా పచ్చడి చేసేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు తీసేసుకోండి, కొన్ని పచ్చిమిరపకాయలు, అండ్ పచ్చిమిరకాయలకి డబల్ టమాటాలు తీసుకోండి. డబల్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో కాటా ఉంటుంది కాబట్టి నేను కాటా వేసేసుకొని ఇలా తీసుకుంటాను అనమాట. ఇన్ కేస్ పచ్చిమిరపకాయలు మంటున్నాయి అనుకోండి, కొంచెం ఎక్కువే డబల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటా టమాటాలు. ఇక్కడ చూసారా, నేను పచ్చిమిరకాయలు తీసుకున్నాను, పచ్చిమిరకాయలకి డబల్ టమాటాలు తీసేసుకున్నాను. అవి ఒక తపాల్లో వేసేసుకొని ఒక గంట ఆయిల్ వేసేసుకున్నాను. మోయినంగా ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోండి. ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఒక గుప్పెడు, ఒక 10 to 15 ఎల్లిపాయలు, ఆ ఎల్లిపాయలని ఇందులో వేసేసి ఇంకా మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత ఇంకా పచ్చిమిరకాయలు అంతా మెత్తగా, పచ్చిమిరకాయలు టమాటాలు బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత మనం దించాలి అనుకునేటప్పుడు ఏం చేస్తారంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుంది ఈ పచ్చడి. కొంచెం ఇక్కడ నేను ఎల్లిపాయలు అనేది రెడీ చేస్తున్నా, ఎల్లిపాయలు వేసుకోవాలని చెప్పా కదా. కొత్తిమీరను కూడా కొంచెం ఎక్కువగా నేనైతే ఈ పచ్చడిలో కొత్తిమీర ఎక్కువ వేస్తాను అనమాట. కొంచెం కొత్తిమీరను కూడా గ్రేడింగ్ చేసుకొని మనం దించాలి అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసి మూత పెట్టండి. ఒక 5 to 10 minutes దించేసి అలాగే ఉంచండి. ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. అలా మగ్గిపోయిన తర్వాత ఇంకా చూసారా, ఇలా చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం పప్పు గుత్తి పెట్టి ఉప్పు వేసుకొని వెనుపుకోవటమే పప్పులాగా. అంతే ఫ్రెండ్స్, చింతపండు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, సింపుల్గా. అండ్ ఇది రాగి సంగటిలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అండ్ చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, డే అంతా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇక్కడ నేను కొత్తిమీర ఎక్కువగానే వేసేసుకుంటాను. సో పొయ్యి అనేది ఆపేసుకొని కొత్తిమీర వేసేసుకొని మగ్గబెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి, ఒక పక్క ఆల్రెడీ రాగి సంగటి అనేది చేసేసాము కూడా మేము. ఇక్కడ చూడండి, ఇలా పప్పు గుత్తి పెట్టేసుకొని ఈ పచ్చడిని బాగా మెత్తగా వెనిపేసుకోండి. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. డిన్నర్లో నేను ఆల్మోస్ట్ నైట్ డిన్నర్లో కూడా మార్నింగే కంప్లీట్ చేసేస్తానండి వంట. ముందు లేగానే నేను ఏం చేస్తానంటే మార్నింగ్ ఒక సైడ్ టిఫిన్కి రెడీ చేస్తాను, ఒక సైడ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి డిన్నర్లోకి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. అండ్ తర్వాత ఏం చేస్తానంటే ఇంకా బియ్యం కడిగి పెట్టేసుకుంటాను. అన్నం అనేది తినేటప్పుడు ఇంకా అన్నం ముట్టించుకుంటే సరిపోతుంది. ఇంకా నైట్ తినేటప్పుడు ఆల్రెడీ కర్రీ ఉంటుంది కదా, ఇంకా జొన్న రొట్టె చేసేసుకుంటా. ఇన్ కేస్ కర్రీ లేదనుకోండి, ఇంకా అప్పటికప్పుడు జొన్న రొట్టె చేసేసి ఎగ్ ఫ్రై చేసేస్తాను అనమాట. అలా కాంబినేషన్ అనేది సెట్ చేస్తా ఫ్రెండ్స్. ఈ పచ్చడి కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, జొన్న రొట్టె చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండ్ సింపుల్. ఇక్కడ ఏం చేశానంటే నేను ఉన్నా లేకపోయినా రొట్టె అంటే వంటలు ఆబ్వియస్లీ యూట్యూబ్ చూసి ఎవరైనా చేస్తారు, రొట్టె నేర్చుకోవడమే పెద్ద టాస్క్ కదా. అందుకని ఏం చేశానంటే ఇక్కడ మా తమ్ముడికి జొన్న రొట్టె ఎలా చేయాలో చూపించాను అనమాట. ఏం లేదు, సింపుల్గా 1 dayలో ఒక పూట మాత్రం ఇలా చెయ్యి అని నేను చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పాను. అబ్జర్వ్ చేశాడు. నెక్స్ట్ డేకి వాడే చేసేసాడు అనమాట. చూడండి, ఇక్కడ చూడు ఎంత సింపుల్గా ఈజీగా చేసుకుంటూ వచ్చేస్తున్నాడో. పిండి కలుపుకోవడం కూడా పెద్ద బ్రహ్మ విద్య కాదండి. కరెక్ట్గా కలుపుకుంటే చాలు, జోరు కాకుండా పిండిని కలిపేసుకొని ఒక ముద్ద తీసేసుకొని ఇట్లా తట్టుకుంటూ వెళ్తే అదే జొన్న రొట్టె అయిపోతుంది. నేను మా తమ్ముడు చేసే వీడియో మీకు ఎందుకు యాడ్ చేశాను అంటే జొన్న రొట్టె చేయడం ఇంత సింపుల్ అని మీకు తెలియడం కోసం యాడ్ చేశాను ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్ అనమాట. మా తమ్ముడే చేస్తున్నాడు, మగవాళ్ళే చేస్తున్నారంటే ఇంకా మనం ఎందుకు చేయలేము చెప్పండి, మనం తలుచుకుంటే ఏదైనా చేయగలము. సో ఒక పక్క తను జొన్న రొట్టె చేస్తూ ఉంటే నేను ఇంకొక పక్క పెట్టేసి ఇక్కడ రొట్టె అనేది కాల్చుకుంటున్నాను. యాక్చువల్గా ఈ రోటీస్ అనేది మనం కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే క్రిస్పీగా భలే ఉంటాయన్నమాట. ఆ కట్టెల పొయ్యి శాకానికే రొట్టె అనేది బాగా కాలిపోతుంది. కాకపోతే ఇక్కడ ఇంకా మనం కట్టెల పొయ్యి పెట్టుకోలేము కదా, ఇలా మేము గ్యాస్ మీదే కాల్చేసుకుంటాము. సో జొన్న రొట్టె విత్ నైట్ పచ్చడి అనమాట. ఇంకా మార్నింగ్ ఏంటి, రాగి సంగటి, గోంగూర పచ్చడి. ఆఫ్టర్నూన్ ఆబ్వియస్లీ ఇంకా వైట్ రైస్ ఉండాల్సిందే కదా. అది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలిసేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.